ఇక్కడ వచ్చిన మీడియా మరియు పత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇలా నిల్చొని మీ ముందు మాట్లాడుతున్నానంటే మా అమ్మ నాన్న వాళ్ళ ఎంకరేజ్మెంట్, అలాగే మా ఫ్యామిలీ, ముఖ్యంగా మా పెద్దనాన్న. ఈరోజు మేము 30 మంది కలిసి ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ మా పెద్దనాన్న నుంచి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా లవ్ చేస్తారు. నేను ఇంతకుముందే మా అన్నయ్య చెప్పారు, నేను కొంచెం చాలా ఫ్యామిలీ అటాచ్మెంట్. ఫస్ట్ షెడ్యూల్ కూడా వెళ్ళినప్పుడు చాలానే మిస్ అయ్యా ఫ్యామిలీని. సో సార్ ఆ లోటుని తీర్చారండి. యాక్చువల్లీ నాకు ఇంకో ఫ్యామిలీని ఇచ్చారు అక్కడ సెట్లో. సో ఎవ్రీ వన్ లైక్ మా ఫ్యామిలీ మెంబర్ చాలా ప్రేమతో చూసుకున్నారు నన్ను. సో మా అన్నయ్య లేకుంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాను. సో ఈజ్ అ రియల్ హీరో. ఈరోజు రోగ్ నేను కాదు, రోగ్లో హీరో మా అన్నయ్య. సో ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియదు మా అన్నయ్యకు. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మా అన్నయ్య, అమ్మా నాన్న అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఇలాగే ముందుకు వెళ్తుండాలి అని కోరుతూ, నాకు యాక్టింగ్ నేర్పించిన గురుగారు సత్యానంద్ సార్. వైజాగ్లో 1.5 year ఉన్నాను, 2 times వెళ్ళాను. సో ఫస్ట్ టైం వెళ్ళి సో కొన్ని కారణాల వల్ల ఇంటికి వచ్చేసాను. సో మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేసి మా అన్నయ్య సార్ మోటివేట్ చేసి నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు ఇండస్ట్రీకి రావాలి బాబు అని ఆ రోజు చెప్పారు. కానీ ఆ రోజు నాకు తెలీదు ఇండస్ట్రీకి రావాలి అని ఎందుకన్నారు అని. రాకపోతే ఇంత మంచి ఫ్యామిలీ నేను మిస్ అయ్యేవాడిని నేను ఈరోజు నాకు తెలుస్తుంది. సో సార్ ఇచ్చిన ప్రేమ, సో చాలా కనెక్ట్ అయిపోయాను సార్కి. ఐఎమ్ లవ్ విత్ సార్, లవ్ యూ సార్. నన్ను లాంచ్ చేసినందుకు నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం నాకు ఏం మాట్లాడో తెలియట్లా. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ముఖేష్ సార్ నన్ను చాలా చాలా బాగా చూపించారండి. ఫస్ట్ సినిమా ప్రతి షాట్లో, ప్రతి ఫ్రేమ్లో వచ్చి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని సార్, మళ్ళీ ముఖేష్ సార్ చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆలీ సార్తో సీన్స్ చేయడం అంటే ఫన్. మీరు స్క్రీన్ మీదే ఫన్ కాదు, అక్కడ స్క్రీన్ నేను చేసేటప్పుడు కూడా చాలా ఫన్ ఉండేది. ప్రతి సీన్ సార్ ఓన్ ఇంప్రొవైజేషన్స్తో నాకు కూడా ఇంప్రొవైజేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పోసాని సార్, సీనియర్ యాక్టర్స్, ఇంత మంచి సీనియర్ యాక్టర్స్తో నా ఫస్ట్ మూవీ వర్క్ చేయడం, ఇట్స్ అ గ్లాడ్ అండ్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ఫుల్ దెమ్.